నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయ సహకారాలను అందుకుంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఇంట బయట మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మీకు మేలు చేస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారో వారికి మరింత పురోగతి అనేది సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే చాలా కాలంగా వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు తీరిపోతాయి. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి తీర్పులు అనుకూలంగా లభిస్తాయి ఈరోజు. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఊహించని లాభాలు అనేవి కలుగుతాయి. మంచి శుభవార్తలను వింటారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత పట్టుదలతో పనులనేవి పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన అనేది వస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఉద్యోగాలలో ఉత్సాహంగా విధులను నిర్వహిస్తారు. ఇక చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నట్టుగా ఈరోజు సాధించుకోగలుగుతారు. ఇక ఈరోజు విద్యార్థులు వారికి కావలసిన ఫలితాలను పొంది చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మహిళలకి తండ్రి తరపు నుండి ధనలబ్ధి అనేది కలుగుతుంది ఈరోజు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.